కాళేశ్వరం అవినీతిపై కేసు వేస్తే ఖతం చేస్తారా? రాజలింగం హత్య వెనుక ఎన్నో అనుమానాలు. కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ కుంగుబాటుపై రాజలింగం న్యాయ పోరాటం. భూపాలపల్లి జీపీ వ్యవహారంతో కేసు కొట్టివేత. హైకోర్టుకు వెళ్లిన రాజలింగమూర్తి 6 నెలల క్రితం ఆయన లాయర్ ఆకస్మిక మృతి. ఆయన లాయర్ను కూడా చంపేసిరా? న్యాయవాది సంజీవరెడ్డి చంపేసిరా? ఆయన ఆకస్మికంగా చనిపోయినట. మరి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా మరి ఏమో. మరి 6 months బ్యాక్ ఆయన లాయర్ కూడా చనిపోయినట. కింది కోర్టు జీపీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక. ఈ కేసులో కేసీఆర్, హరీష్, మెగా కృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్లకు నోటీసులు. ఇంకా హైకోర్టులో కొనసాగుతున్న అవినీతి కేసు ఏదో ఉన్నది. మొత్తానికి పెద్ద భాగవతమే ఉన్నది. నేడు కోర్టులో విచారణ, ముందు రోజే దారుణ హత్య. అదే కేసు హైకోర్టుకు వచ్చింది. హైకోర్టులో ఇవాళ విచారణ జరగబోతున్నది. ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ పనే. ఈ కేసులో 2 చనిపోవడంతో అనేక డౌట్స్. కాళేశ్వరంపై కేసు వేసిన న్యాయవాది, పిటిషనర్ మరణాలపైన స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ. జీపీ వ్యవహారంతో కుట్రలు బయటకు వచ్చినాయట. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత భూపాలపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది వింత వాదనలతోనే అసలు కుట్రలు బయటపడ్డాయి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పవాడని, పిటిషనర్ పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని జీపీ ఆనాడు వాదన వినిపించిండు. ఆ జీపీ ఎవరంటే గవర్నమెంట్ పెట్టుకున్న ఆయన, గవర్నమెంట్ అడ్వకేట్ అనమాట. ఆయన కేసీఆర్కి అనుకూలంగా వాదించిండు. దీంతో అదే కేసు ఉత్తర్వులో జడ్జి ఆ వాదనను ప్రస్తావించారు. దీన్ని హైకోర్టులో రాజలింగం సవాల్ చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది ఆ జీపీ వాదనలను గుర్తించి ఏజీకి సమాచారం అందజేయడంతో ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేసినట్టుగా సమాచారం. దీంతో కేసు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అన్న విషయం మొత్తం తెలిసిన అడ్వకేట్ సంజీవరెడ్డి గుండెపోటుతో చనిపోయారు. 6 నెలల వ్యవధిలో ఇప్పుడు పిటిషనర్ రాజలింగమూర్తి హత్యకు గురైంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలను దాచిపెట్టేందుకు రక్తపు టేరులు ప్లారేలా ప్లాన్ చేసింది ఎవరు అనేది సిట్తో విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. ఈ హత్యలకు ఆరోగ్యం, పర్సనల్ ఇష్యూలు, కక్షలు అనుకొని క్లోజ్ చేయడానికి వీల్లేదని ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమంటూ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావుతో పాటు నిర్మాణ సంస్థ అధిపతి అయిన మెగా కృష్ణారెడ్డిపై కేసేసిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురైంది. బుధవారం రాత్రి 4 గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నెత్తుడి మడుగులో ఉన్న రాజలింగమూర్తిని చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపుగానే ఆయన ప్రాణాలు కోల్పోయిండు. భూపాలపల్లి మండలం జంగేడు గ్రామానికి చెందిన నాగవల్లి రాజలింగమూర్తి భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. సాయంత్రం భూపాలపల్లి సెంటర్కు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా మంకీ క్యాప్ ధరించి కాపు కాసి ఉన్న 4 దుండగులు ఆయనపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉన్న రాజలింగమూర్తిని ఆటోలో స్థానిక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. 6 నెలల క్రితమే న్యాయవాది సంజీవరెడ్డి ఆకస్మిక మృతి. మేడిగడ్డ స్థానిక కోర్టు అయిన భూపాలపల్లిలో కేసు వేసి నోటీసులు పంపించిన న్యాయవాది సంజీవరెడ్డి 6 నెలల కింద గుండెపోటుతో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చనిపోయింది. కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజే ఆయన చనిపోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తినాయి. సంజీవరెడ్డి పిల్లలు అమెరికాలో సెటిల్ అయిన ఆయన మాత్రం తన భార్యతో కలిసి హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో నివాసం ఉండేవారు. గతంలో ఆయన జీపీగా పనిచేశారు. హార్ట్అటాక్తోనే చనిపోయారని అందరూ అనుకున్నారు. కానీ రాజలింగమూర్తి తాజాగా అత్యంత దారుణంగా హత్యకు గురవడంతో 2 కేసుల్లో కూడా అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి, భూపాలపల్లిలో జరిగే ప్రభుత్వ భూ కబ్జాలపై రాజలింగమూర్తి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశారు. 1,00,000 కోట్ల వ్యయమైనట్టుగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి హైకోర్టులో ఇంకా విచారణ జరుగుతున్నది. ప్రొఫెసర్ కోదండరాం, కేఏ పాల్, బక్కా జడ్సన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో పాటు రాజలింగమూర్తి ఇతరులు వేసిన పిటిషన్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో ఇది నిన్న హాస్పిటల్లో. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది హానరబుల్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ ఎట్ భూపాలపల్లి. సో కేసుకు సంబంధించింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నోటీసులు అనమాట. ఏజ్ 70 years, చీఫ్ మినిస్టర్, స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఎర్రవల్లి ఫామ్ హౌస్, మెదక్ డిస్ట్రిక్ట్. ఇద్దరి మధ్య ఎవరెవరి మధ్య? రాజలింగమూర్తి అండ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మధ్య కేసుకు సంబంధించి. Notice is hereby given that the above said
revision petitioner made to this open by revision against finding of the principal judicial magistrate of first class at Bhupalapalli. సో ఆ కాపీ అన్నమాట అది. సో వీళ్ళు చాలా డీటెయిల్డ్గా ఈ వార్తను రాయడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని సెంట్రల్ విజిలెన్స్ కమిటీకి ఫిర్యాదు చేసిండు రాజలింగమూర్తి. సో అక్కడి నుంచి మొదలు పెడితే 2023 నుంచి మొదలు పెడితే కంటిన్యూగా ఆయన కౌంటర్ ఫైల్ చేస్తూనే ఉన్నాడు. కౌంటర్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 20వ తేదీ వరకు గడువు కోరిన రాజలింగమూర్తి దీనికి అంగీకరించిన హైకోర్టు ఫిబ్రవరి 20వ తేదీన తదుపరి విచారణ చేపట్టబోతున్నట్టు వెల్లడించింది. ఇవాళ ఫిబ్రవరి 20, ఇవాళ కేసు విచారణ రాబోతున్నది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాడు వాస్తవంగా అనిపిస్తున్నది, కుంగింది వాస్తవమే, పంప్ హౌజులు మునిగింది వాస్తవమే, అవినీతి జరిగింది వాస్తవమే. మరి కేసు ఇది ఎందుకు ఇంత సీరియస్ అయిందంటే కింది కోర్టు నోటీసులు జారీ చేసింది కేసీఆర్కి, విచారణకు హాజరు కావాలనేమో. దాని తర్వాత హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టులో ఇవాళ విచారణ ఉన్నది. దీనికి ఇంకా లింక్ ఏంటంటే గతంలో ఈ కేసు మీద పిటిషన్ వేసిన అడ్వకేట్ చనిపోయిండు. సరే ఆయన గుండెపోట లేకపోతే ఇంకేమైనా అన్నది తేలాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ సందర్భంలో కేసు ఇవాళనే ఉన్నది. నిన్న రాత్రి రాజలింగమూర్తిని చంపేశారు. ఏం జరిగి ఉంటుంది, ఏమై ఉంటుంది, దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్నేసి సిట్నేసి విచారిస్తే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. మనతో ఇదే రాజలింగమూర్తి గతంలో మనతో మాట్లాడిండు. మనం తెలంగాణ చౌరస్తా పేరుతో రాష్ట్రం అంతా ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడు మార్నింగ్ న్యూస్ అక్కడ భూపాలపల్లి సెంటర్లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇప్పుడు వాళ్ళ భార్య ఎక్కడైతే ధర్నా చేసిందో అదే సెంటర్లో రాజలింగమూర్తి నాతో మాట్లాడడం జరిగింది. ఏదైనా పబ్లిక్ సర్వీస్ చేయాలి, రేపు మనం పబ్లిక్ సమాధానం రెగ్యులర్ జీతం బ్లీచింగ్ పౌడర్ కేసీఆర్ పైన మొత్తం పూర్తి వ్యతిరేకత ఉన్నది. ప్లస్ ఇక్కడ ఎమ్మెల్యే పైన పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. అసలు నాకు తెలిసినంత వరకు ఆయన డిపాజిట్ సుధా రాకపోవచ్చు. ఇక్కడ ఎవరు గెలిచినట్టున్నది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మళ్ళీ ఎందుకంటే కాంగ్రెస్ కు కొంచెం మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజలు. ఎందుకంటే 2 సార్లు ఈ గంట సత్యనారాయణరావు అనే వ్యక్తి ఓడిపోవడం జరిగింది. సరే అతని మీద అభిమానం అని కాదు కానీ కాంగ్రెస్ మీద ఉన్న ఊపు మాత్రం చాలా బాగుంది. వేవ్ ఉంది. సో ఇప్పుడు కేసులు మీ మీద పెట్టిండా? నా మీద 14 కేసులు పెట్టడం జరిగింది గంటరామనారెడ్డి గారు. ఆయన ఏంటంటే నేను మున్సిపల్ నా 15వ వార్డులో నా భార్య 2020లో గెలవడం జరిగింది. గెలిచినాక తర్వాత ఇక్కడ మేము టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం, కారు గుర్తు మీద. ఆయనే కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో రావడం జరిగింది. ఆయనకి ఏంటంటే ఇక్కడ మున్సిపాలిటీలో పూర్తి స్థాయి అవినీతి. ఒక బ్లీచింగ్ పౌడర్ కొనరు, ఒక రోజు ఒక 150 అన్స్కిల్ లేబర్ సఫాయి పని ఉంటుంది. వాళ్ళ దానిలో ఒక రోజుకు ఒక 100 మంది వస్తారు, 50 మంది రారు. 50 మంది జీతం చూస్తే వీళ్ళు 150 మంది రెగ్యులర్ జీతం తీసుకుంటారు. ప్లస్ బ్లీచింగ్ పౌడర్ అవినీతే, కరెంటు బుగ్గల అవినీతే, కరెంటు వైర్ల అవినీతే, ప్రతిదీ మొత్తం టోటల్ మున్సిపాల్కి వచ్చే పట్టణ ప్రగతి నిధులు 55 లక్షలు నెలకు వస్తాయి. నెలకు వస్తే స్పెషల్ ఫండ్ ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ అని హరిబాబు అని తను ఒక బినామీని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని మా మున్సిపల్ వచ్చే ప్రతి నిధిని సుత తాను తినే అన్నం సుత మా మున్సిపల్ చెత్త కూడా తింటారు. మీ మీద ఎందుకు పెట్టింది మరి కేసు? నా మీద అంటే వీళ్ళు చేసే మున్సిపల్ చేసే తీర్మానాలు ఒక మీటింగ్ అయితే 7,000 రూపాయలు వస్తాయి మాకు మున్సిపల్. ఒక్కొక్కసారి 70,000 రాస్తారు, ఒక్కొక్కసారి 1,00,000 రాస్తారు. దానిలో పెట్టేటి నామినేట్ టెండర్లు వేరే వాళ్ళకి ఇస్తారు, షాప్ల వాళ్ళకు. ఒక షాప్ లో ఒక 5,000 సామాన్ కొంటారు, 50,000 బిల్లు ఇస్తారు. ఒక ట్రాక్టర్ల రిపేర్లు డీజిల్ సూత కుంభకోణమే. డీజిల్ సూత వీళ్ళకి పోసేది రెగ్యులర్ జీతం. వాటిని ప్రశ్నించినాం, ఇట్లా మీరు అనవసరంగా మీరు ఇట్లా మున్సిపల్ ప్రజల నిధులు దుర్వినియోగం చేయొద్దు, ఏదైనా పబ్లిక్ సర్వీస్ చేయాలి, రేపు మనం పబ్లిక్ సమాధానం చెప్పుకోవాలని చెప్పి మేము అంటే దాన్ని నువ్వెవడు ప్రశ్నించడానికి. ప్రతి దానిలో ఇప్పుడు భూములలో సూత ప్రజలు ఇప్పుడు ఇక్కడ 75% గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది ఈ ఏరియాలో, 25% పట్టా ల్యాండ్ ఉంటుంది. పట్టా ల్యాండ్ వాళ్ళకు పర్మిషన్లు వస్తాయి, గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకు రావు. దానిలో ఎవరైనా ప్రతిపక్ష పనులు ఉన్నదంటే వాళ్ళ ఇల్లును కూలగొడుతున్నారని వాళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు ఇంటికి అసెస్మెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ నెంబర్ ఇచ్చి 2 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రశ్నించినందుకే నువ్వే భూ కబ్జాలు చేస్తానని చెప్పి నాకు ల్యాండ్ గ్రాబర్ కింద నన్ను సృష్టించి ఒక్క గుంట సుత నేను చేస్తే ఈ అంబేద్కర్ కాడ నీ చెప్పులు మీద వేసుకుని అదే గంట రామరెడ్డి వేసుకోవాలి. నేను నా ల్యాండ్ గ్రాబర్ కింద నా మీద
ఆగస్టు 13 అరెస్ట్ చేసిండు. ఆగస్టు 6వ తారీఖు నాడు కేసు పెట్టిండు. ఆగస్టు 8వ తారీఖు చూసి ఆగస్టు 10వ తారీఖు నాడు 3 కేసులు పెట్టిండు. నన్ను అరెస్ట్ చేసి ఆగస్టు 13వ తారీఖు నాడు అరెస్ట్ చేసి నా మీద తీసుకుపోయి పీటీ వారెంట్లు వేసుకుంటూ కేసు వెనుక కేసు పెట్టుకుంటూ నా మీద మొత్తం టోటల్గా 13 కేసులు నా లిస్ట్ రాసి నేను ఇక్కడ ల్యాండ్ గ్రాబర్ అని పెట్టిండు. ఇది వరకు నాకు 48 సంవత్సరాలు ఒక్కరిని చూస్తే ఇట్లా గీయలే, నేను ఎవరిని ఒక పల్లెత్తు మాటలే. అలాంటి వ్యక్తి నేను ఇక్కడ భూపాలపల్లి అంటే ప్రజా సంక్షేమం, ప్రజలకు అన్యాయం జరిగితే ఉన్నారు కదా, మరి మీ నాయకులకు చెప్పుకోలేదా మీరు? పైన ఇక్కడ ఎట్లా ఉన్నదంటే మా ఫామ్ హౌస్ లో సీఎం ఎవరిని కలవడు, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధా నీ అంతే సేమ్ ఫామ్ హౌస్ లో ఆయన పండి ఎట్లా పరిపాలన చేస్తాడో దేశం అంతా రాష్ట్రం అంతా అట్లా తయారైపోయింది. మీ ఎవరిని చెప్పుకునే దిక్కు లేదు. వీళ్ళ భార్య టీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా గెలిచింది. సో ఆ తర్వాత ఈయన కబ్జాలు ఈ కథ ఈ వ్యవహారం అంతా చూసి బయటకు వచ్చారు. వీళ్ళు ఏ పార్టీతో లేరు యాక్చువల్గా. విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఈయన ఆయనని మాట్లాడించే నాటికి కాళేశ్వరం దీని మీద ఎక్కువ ఫోకస్ జరగలేదు. మొన్న 2024లో ఆ కోర్టు ఎప్పుడైతే కేసీఆర్కి నోటీసులు ఇచ్చిందో అప్పుడు అది ఫ్లేర్ అప్ అయింది, అప్పుడు అది పెద్ద వార్త అయింది రాష్ట్రం అంతా. మరి ఇది ఎటెటో పోతున్నది ఏమవుతుందో అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన వదులుతలేడని చెప్పి ఏమైనా చంపేసిర్రా? ఇప్పుడు ఈయన కూడా కొన్ని పేర్లు చెప్పిండు, వాళ్ళ భార్య కూడా ఆరోపిస్తున్నది. గండ్ర వెంకటరమణారెడ్డి, హరిబాబు, ఆయన ఎవరో చంద్రయ్య, వాళ్ళందరి పేర్లు మన ఇంటర్వ్యూలో కూడా ఈయన చెప్పడం జరిగింది. మున్సిపాలిటీలో జరిగిన అవినీతి మీద అక్కడ చేసిన కబ్జాల మీద ఆయన క్వశ్చన్ చేస్తూ వచ్చిండు. 200% ఇది పొలిటికల్ మర్డర్, దాంట్లో మనం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. కానీ ఈ పొలిటికల్ మర్డర్లో ఏ నాయకుడికి ఇబ్బంది జరిగిందని ఈ మర్డర్ చేసిందన్నది తేలాలి. దానికి సిట్ వేయాల్సిందే, సిట్ వేస్తే తప్ప ఇందులో వాస్తవాలు బయటికి రావు. అండ్ దాంతోపాటు ఇప్పుడు సంజీవరెడ్డిది సహజ మరణమా? సహజ మరణం మీన్స్ గుండెపోటుతోనే ఆయన చనిపోయిందా, లేదు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇది ప్రభుత్వమే దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది.